ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సెక్టారు సుఖంగా లేదు. రైతు అలో లక్షణ అంటా ఉన్నాడు. రైతులు పండిన పంటను అమ్ముకునే స్థితిలో లేరు. ఈరోజు పేదలు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు, రైతులు, అలాగే విద్యార్థులు, నిరుద్యోగులు ఏ సెక్టార్ చూసినా మోసపోయి విలయ తాండవం చేస్తా ఉంది. ఈ రాష్ట్రంలో అబద్ధాలతో పరిపాలన జరుగుతూ ఉంది. అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు భుజాన వేసుకున్నారు. ఈ రాష్ట్రంలో పేద ప్రజల యొక్క స్థితిగతులకు ఆధారమైనటువంటి, ఈ రాష్ట్రంలో పేద ప్రజల యొక్క ఆరోగ్యానికి ఆలోచించేటటువంటి, ఈ రాష్ట్రంలో పేద ప్రజల చదువుల కోసం ఆలోచించినటువంటి గొప్ప కార్యక్రమం. ఈ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండి 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు నేషనల్ మెడికల్ కౌన్సిల్ దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చి 5 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసి 2 మెడికల్ కాలేజీలు పూర్తిగా అయిపోయి మిగిలిన 10 మెడికల్ కాలేజీలు వివిధ స్టేజీల్లో ఉన్నాయి. వీటి ఉపయోగం మీ అందరికీ తెలుసు. పేద ప్రజల పిల్లలు డాక్టర్లు అవ్వాలని, పేదలకు ఆరోగ్యం ఒక్క పైసా ఖర్చు లేకుండా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్తో వైద్యం చేయించాలని ఒక గొప్ప ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు.